పవిత్రమైన ఎద్దు నంది వెనుక ఉన్న ప్రాచీన పౌరాణిక మూలాలను, ఆసక్తికరమైన రహస్యాలను ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. ముందుగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ప్రతి శివాలయంలో నంది ఎప్పుడూ శివలింగాన్నే ఎందుకు చూస్తూ కూర్చుంటుంది? ప్రాచీన గ్రంథాల ప్రకారం చూస్తే నంది కేవలం ఒక జంతువు కాదు, ఆయన పరమశివుని వాహనం, అత్యున్నత భక్తుడు. ఈ అద్భుత కథ సంతానం కోసం శిలాద మహర్షి చేసిన అత్యంత కఠోరమైన తపస్సుతో మొదలవుతుంది. శిలాదుని భక్తికి మెచ్చిన శివుడు వరమివ్వడం, ఆ దైవిక క్రమంలో నంది జన్మించడం ఒక అద్భుత ఘట్టం. అవును, నంది సామాన్య బాలుడు కానే కాదు, సాక్షాత్తూ ఆ పరమశివుని అంశంతోనే జన్మించిన దైవస్వరూపుడాయన. చిన్నప్పట్నుండే ఆ శివుని పట్ల ఉన్న అపారమైన భక్తి నంది జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. వయస్సుతో పాటు పెరిగిన ఆ ఏకాగ్రత నందిని జీవితాంతం శివసేవల పూర్తిగా లీనమయ్యేలా చేసింది. నంది చూపించిన ఈ స్వచ్ఛమైన, నిస్వార్థ అంకిత భావం సాక్షాత్తూ ఆ పరమశివుని దృష్టిని అద్భుతంగా ఆకర్షించింది. ఆ విశ్వాసానికి మెచ్చి శివుడు నందిని ఒక సాధారణ భక్తుడి స్థాయి నుండి ఏకంగా శక్తివంతమైన గణనాయకుడిగా మార్చేశాడు. అంతేకాదు, సాక్షాత్తూ ఆ పరమశివుడి నమ్మకమైన శాశ్వత వాహనంగా మారే అత్యున్నత గౌరవం కూడా నందికి దక్కింది. నేడు ప్రతి శివాలయంలో శివలింగం ముందు నంది విగ్రహం ఎందుకుంటుందో ఈ ప్రాచీన గాథ మనకు చాలా అందంగా వివరిస్తుంది. భగవంతుణ్ణి చేరుకోవడానికి అచంచలమైన భక్తే అత్యుత్తమ మార్గమని ఈ కథ మనకు చెబుతోంది కదూ. మీరేమంటారో ఆలోచించండి.